జడ్జ్మెంట్ ఇచ్చే ముందు కూడా కొంచెం ఆలోచించాలి. కమ్యూనిటీ గురించి ఏదైనా ఇప్పుడు రేపు మా దేవుళ్ళని గురించి తిట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదంతా. ఎంఎఫ్ హుసేన్ సరస్వతిని న్యూడ్గా నగ్నంగా పెయింట్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా అండి వీళ్ళకి. ఆయనకి మన దేవుళ్ళే దొరికారా, హిందూ దేవుళ్ళే దొరికారా? వాళ్ళ దగ్గర ఉంది కదా, వాళ్ళు చేసుకోవచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని సపోర్ట్ చేయడానికి ఎంతమంది ఉన్నారు? లాస్ట్ ఖతార్లో వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్నారు. ఖతార్ అంటే అందరికీ తెలుసు, టెర్రరిజం స్పాన్సరింగ్ కంట్రీ అది. అక్కడ వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్నారు. ఇదంతా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి, ఇంకా మనం గంటసేపు మాట్లాడుకోవచ్చు దీని గురించి. కానీ ఒక బేసిక్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. యువర్ ఫ్రీడమ్ స్టాప్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, నా ముక్కు దాకా మీ చేయ, దాని తర్వాత నా బాడీ, ఇది నన్ను చేయబెడితే మళ్ళీ నేను కొడతాను నిన్ను. సింపుల్. అక్కడ ఫ్రీడమ్ ఎండ్ అయిపోతుంది. అక్కడ దాకా నువ్వు ఏం కావాలో చెప్పుకో. దాని తర్వాత మహిళని ఇన్సల్ట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్, రేపు మీరు ఒక పోయం రాస్తారండి, మహిళల్ని లేకుండా వీడియో చేస్తారు, అప్పుడేమంటారు? ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పోయిందండి? మొన్న రేవంత్ రెడ్డి గారిని గురించి ఏదో ఒక రైతు ఏదో చెప్పాడని చెప్పేసి 2 మహిళల్ని జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పారు? మీరు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అంటున్నారు. అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ కంగ్రాచులేట్ చేస్తున్నాడు, మా ఎంపీ చెప్పాడు ఇట్లా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మరి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమైందండి? నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టలేదు, దాని వెనక పొలిటికల్ మోటివ్ ఉండొచ్చు, అది ఇంకో మాట. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ ఫీల్డ్. దాన్ని ఒక బకెట్లు వేసి సపరేట్గా ఇది సపరేట్ అని చెప్పలేం. ఓకే, ఒక్కొక్క దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ చాలా సెన్సిటివ్ ఇష్యూ రిలీజన్ గురించి. ఇప్పుడు డావించి కోడ్ అని చెప్పి సినిమా వచ్చింది, మీకు అందరు గుర్తుంది, అది ఇట్స్ బేస్డ్ ఆన్ అ బుక్. ఇక్కడ ఉన్న క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి మూవీ బ్యాన్ చేయాలని చెప్పారు. దాని ముందు రాజీవ్ గాంధీ టైం నుంచి సెటానిక్ వర్సెస్ సల్మాన్ రషీద్. లాస్ట్ 30-40 సంవత్సరాల తర్వాత సల్మాన్ రషీద్ని అటాక్ చేశారు. ఎప్పుడో కొమేని ఇచ్చిన ఫత్వా మీద. కొమేని ఎప్పుడో పోయాడు, ఫత్వా మొన్న కన్ను మీద కొట్టి కన్ను పోయింది, ఎంత పోయింది ఆయనది ఇప్పుడు స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉందండి? అది చూస్తున్నాం మనం. ఎవరైనా మీరు చిన్న పాకిస్తాన్ హారబుల్, అక్కడ బ్లాస్ఫమీ అని చెప్పి తగలబెట్టేస్తారు వాడిని. వాడు ఏదో రాసిండు ఖురాన్ గురించి ఏదో చెప్పిందని చెప్పి వాడిని తగలబెట్టేస్తారు. కథ ఈ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. ఎవరు చూశారు? కోర్టులు ఏంటి? అక్కడ లేవు కోర్టులు అనుకోండి, అది ఇంకోటి. కానీ ఈ జడ్జెస్ ఒక్కొక్క జడ్జి వచ్చినప్పుడు ఒక్కొక్క జడ్జ్మెంట్ ఇస్తారు. అదే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. దే షుడ్ జస్ట్ రెఫర్ టు నుపూర్ శర్మాస్ కేస్, ఆర్ అట్లీస్ట్ దిస్ లాయర్ షుడ్ హ్యావ్ మెన్షన్డ్ ఇట్. నాకు తెలియదు కోర్టులో మెన్షన్ చేశారా లేదా అనేది. ఆపోజింగ్ గవర్నమెంట్ అని చెప్పాలండి. మీరు నుపూర్ శర్మ కేసు కూర్చున్న మనకే ఈ నుపూర్ శర్మ కేసు తెలిసినప్పుడు అక్కడ ఉన్న లాయర్లు తెలుసు, వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. తెలుసుంటే వాళ్ళు కొట్టుపడేస్తారు. దట్ ఈస్ నాట్ రెలవెంట్ టు దిస్ కేసు అంటారు జడ్జెస్. నేను వెళ్ళండి సుప్రీంకోర్టుకి 2018లో. ఐ వెంట్ ఇన్ August 2018. నా మీద దాడి చేసి నన్ను చంపేస్తారని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు, కేరళ వాళ్ళు పిలిపించారు ఓపెన్గా. నేను అక్కడ ఉన్న పినరాయి విజయన్ గవర్నమెంట్ మీద వీళ్ళు డబ్బులు కొట్టేస్తున్నారు, ఫ్లడ్ రిలీఫ్ అని చెప్పి ఒక ఆడియో చేస్తే నా మీద ఒఫీషియల్గా దాడి. అప్పుడు నేను బ్యాంకాక్ నుంచి కేరళకు వచ్చాను. ఆ టైంలో నాకు ఫ్లైట్ దొరకలేదు హైదరాబాద్కి. సో అక్కడ దిగిన తర్వాత నేను ఈ వీడియో చేశాను. అప్పుడు కేరళలో వరదలు వచ్చినాయి ఆ టైంలో. నా మీద నేను వితిన్ 2 days ఐ రీచ్ ఢిల్లీ. సుప్రీంకోర్టుకి వెళ్ళాను. లక్కీలీ నాకు ఆలోచించాడు, నాకు ఎప్పుడు ఆమె నోబడి. లక్కీలీ నా ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ ఢిల్లీలో ఉన్నారు. రా సురేష్ నువ్వు ఇక్కడ వచ్చే నేను చూసుకుంటా. మేము సుప్రీంకోర్టులో పెట్టారు. జస్టిస్ మిశ్రా వాజ్ ద చీఫ్ జస్టిస్ దెన్. అతను ఇంకో బెంచ్కి రెఫర్ చేశారు, జస్టిస్ లలిత్ అండ్ జస్టిస్ పరాశర్. జస్టిస్ లలిత్ లేటర్ ఆన్ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు. వితిన్ 2 రోజుల్లో నా హియరింగ్ వచ్చేసింది. ఇమీడియట్లీ దే సెడ్ డీజీ తెలంగాణ, డీజీ కేరళ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఆన్ థర్డ్ పర్సెప్షన్ బేసిస్. నేను సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకొని బండ్లు తిరిగాను. నేను వాళ్ళకి బిర్యానీ పెట్టాలి, వాళ్ళకి ఛాయ్ తెప్పియాలి, నేను చేయను అని చెప్పి నేను ఐ టేక్ ద పర్సనల్ రిస్క్. కేరళకి వెళ్తే ఇప్పుడు కూడా నేను ఎవరికి చెప్పను నేను అక్కడ ఉన్నానని చెప్పి. మా అమ్మగారు భయపడతారు పాప ఇప్పుడు కూడా. నేను అక్కడ వచ్చినప్పుడు నువ్వు ట్వీట్ చేయకరా, నువ్వు రాయకరా అని చెప్తారు ఇప్పుడు. బట్ ద పాయింట్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది అందరికి ఉండాలండి, లేకుంటే ఎవరికి ఉండకూడదు. సింపుల్ యాజ్ దట్ కథ. ఇక రెండో అంశానికి వస్తే, అలాంటి వాళ్ళకి భారతదేశం ధర్మశాల కాదు. ఆయన ఫారినర్స్ ఇమిగ్రేషన్ బిల్కి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. కరెక్ట్. ఎందుకండి మనం ఒక టైంలో పార్సీల్ని ఇరాన్ నుంచి వచ్చినప్పుడు మనం వాళ్ళకు గుజరాత్లో ఒక రాజా చెప్పారంట. వాళ్ళు అడిగారు పార్సీ వాళ్ళు, మేము వస్తే మా పాపులేషన్ ఎక్కువైపోతుంది కదా మీతోని, మీ పాపులేషన్ పెరుగుతుంది కదంటే, పాలలో పంచదార వేస్తే పాలు బయటికి ఎక్కడ రాదు, ఆ గ్లాస్లోనే ఉండిపోతుంది అది పంచదార. స్వీట్నెస్ ఇంకా పెరుగుతుంది. పార్సీస్ వచ్చింది దానికి అని చెప్పి పార్సీస్ని ఎప్పుడు 400-500 సంవత్సరాల ముందు. టుడే పార్సీ కమ్యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాస్పరస్ కమ్యూనిటీ. టాటాస్ చూస్తున్నాం, వీళ్ళందరూ చూస్తున్నాం. అండ్ జనరస్ కమ్యూనిటీ. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ ఫైర్ టెంపుల్,
మన సికింద్రాబాద్ శర్మ సెన్క ఫైర్ టెంపుల్ ఉంది వాళ్ళది. వాళ్ళ కమ్యూనిటీ మెయింటైన్ జ్యూస్ ఇప్పుడు కూడా చూడండి, ఇజ్రాయెల్లో టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది దట్ ఓన్లీ కంట్రీ, మన ఒక్కటే దేశం మమ్మల్ని 300, 400, 500, 1000 సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి మమ్మల్ని తెరిమి కొట్టినప్పుడు మా ల్యాండ్ నుంచి జ్యూస్ని ప్రొటెక్షన్ ఇచ్చింది ఒకటే రాష్ట్రం, అప్పుడు భారతదేశం. మా ఇంటి దగ్గర నుంచి 16 కిలోమీటర్ల దూరంలో క్రాంగనూర్ అని చెప్పి చాలా పెద్ద పోర్ట్ ఉండే అప్పుడు, ఇప్పుడు కొడుగలూరు అంటారు దాన్ని. ఇట్ వాజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ పోర్ట్ అట్ కేరళలో. మచిలీపట్నము, ఇది 2 పోర్ట్లు ఉండే ఇండియాకి ఆ టైంలో. చాలామందికి తెలియదు, మచిలీపట్నం నుంచే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారు. అవును, దానికోసం వాళ్ళు కలకటాకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళలేదు. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ క్రాంగనూర్లో ఫస్ట్ అపాసిల్ ఆఫ్ క్రైస్ట్ ప్లాంటెడ్ దేర్, వన్ ఆఫ్ దమ్ సెయింట్ థామస్ చర్చ్ కట్టారు. దానికన్నా ముందు ఇస్లామిస్ట్ వచ్చారు. అక్కడున్న చేరన్ రాజా మెక్కాకి వెళ్ళి ప్రాఫెట్ ముహమ్మద్ కలిసి స్ప్లిటింగ్ ఆఫ్ ద మూన్ చూపించిన తర్వాత ఆయన రిటర్న్ వస్తున్నప్పుడు సనానా దగ్గర సలాలా అని చెప్పి ఒమాన్ అక్కడ చనిపోయారు ఆయన. కానీ ఆయన శిష్యులు వచ్చి ఇక్కడ మస్జిద్ కట్టారు ఒకటి. అదే ప్లేస్లో ఒక సినగాగ్ కూడా ఉంది జ్యూస్ది. జ్యూస్ వచ్చినప్పుడు అక్కడ గుజరాత్లో వచ్చారు వాళ్ళు, ఇక్కడ కూడా వచ్చారు. వాళ్ళని అక్కడ ఒక సినగాగ్ కట్టి. సో ఆలోచించి మనం వీ యాక్సెప్టెడ్ ఎవ్రీ రిలీజియన్. దానికోసం కానీ మనం ధర్మశాల కాదండి, ఎవడో వచ్చి ఇక్కడ ఉండండి. ట్రంప్ అదే చెప్తున్నాడు. నేను చెప్తున్నా ట్రంప్ ఈస్ డూయింగ్ ఇస్ 100% కరెక్ట్. ఈవెన్ దో ఇండియన్స్ కూడా రిటర్న్ పంపిస్తున్నాడు, కరెక్ట్. మీరు తప్పు చేస్తే ఎవడైనా పంపించాలండి. మీరు దొంగ వీసాలు వేసుకోకపోతే పంపించాలి, మీరు ఓవర్ స్టే చేస్తే మిమ్మల్ని పంపించేయాలి, కరెక్ట్, నో డౌట్ అబౌట్. అదే మనం చేస్తున్నాం కదా, రోహింగ్యాలు వస్తే ఏడుస్తున్నాం కదా. ఎందుకు రోహింగ్యాలు వస్తున్నారు? మన ఉద్యోగం తీసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? రేపు ఒక రోహింగ్యా వచ్చి కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఎట్లా ఉంటుందండి? బంగ్లాదేశ్ వాడు వస్తే. మొన్న కల్కటాలో ఒక ఎస్ఐని అరెస్ట్ చేశారు, రిటైర్డ్ ఎస్ఐని. 53 పాస్పోర్ట్లు ఇష్యూ చేశాడు, అంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చాడు బంగ్లాదేశ్ వాళ్ళకి. వాడు సిటిజన్షిప్ తీసుకున్నాడు ఆల్రెడీ ఆ పాస్పోర్ట్ మీద. ఆలోచించండి ఎట్లా ఇస్తారండి అది. సో మనోలే ఎయిడింగ్ అండ్ అబెటింగ్ ద సిస్టమ్. సో దాన్ని మార్చడానికి 4 చట్టాలు ఉండే, దాన్ని అమెండ్ చేశారు. దాంట్లో 3 చట్టాలు బిఫోర్ ఇండిపెండెన్స్ది, బ్రిటిష్. ఒకటైతే 1920, ఒకటైతే ఇప్పుడే ఓన్లీ రీసెంట్ వన్ వచ్చింది ఒకటి, క్యారియర్స్ యాక్ట్ అని చెప్పేసి 2000 వచ్చింది. అది దాని ఈ చట్టాలన్నీ మార్చి స్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే దీనికన్నా ముందు ఓనర్స్ ఆఫ్ ద ప్రూఫ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ చెప్తారు మీరు సిటిజన్ కాదని చెప్పేసి. గవర్నమెంట్ చెప్పిన తర్వాత మీరు ప్రూవ్ చేయక్కర్లేదు, గవర్నమెంటే ప్రూవ్ చేయాలి మీరు సిటిజన్ కాదని చెప్పేసి. ఇప్పుడు చేంజ్ చేశారు దాన్ని, మీరే ప్రూవ్ చేయాలి ముందు. మన అస్సాంలో చూసాం ఇది, వాజ్వాన్ గారు మీకు గుర్తుంటుంది, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ రాజీవ్ గాంధీ గారితో అప్పుడు గొడవ పెట్టుకున్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు 65 నుంచి వచ్చి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు అస్సాంలో 22 కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ మెజారిటీలో ఉన్నారు. ముందు అస్సాం లేకుండే, NEFA ఉండే, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ఉండే బిఫోర్ ఇండిపెండెన్స్. దాని తర్వాత కదా అస్సాం అని, మేఘాలయ అని, మణిపూర్ అని, నాగాలాండ్ అని స్ప్లిట్ అయింది. ఈ అస్సాంలో ఇప్పుడు 22 కాన్స్టిట్యూన్సీలో AIUDF మీకు గుర్తుంటుంది, బద్రుద్దీన్ కమాల్ పార్టీ, వాళ్ళు మెజారిటీలో ఉన్నారు అక్కడ. ఆలోచించండి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. అప్పుడేంటో ఇందిరాగాంధీ గారు ఫుల్ ఓపెన్ ఆర్మ్స్తో వచ్చేయండి అందరూ అని చెప్పారు. తర్వాత గొడవ అయినప్పుడు రాజీవ్ గాంధీ గారు సైన్ చేసి అగ్రిమెంటు వీళ్ళందరినీ ఎక్కడ పంపించాలి? బంగ్లాదేశ్కి పంపించడం కాదు, భారతదేశంలో మిగతా చోట్ల పంపించుకోమన్నారు. ఆలోచించండి, అంటే మీ తల మీద ప్రాబ్లం తీసి ఇంకో తల మీద పెట్టేసేయాలి అంతే, కథం ఇది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇదే కదా, ఈ పాస్పోర్ట్ యాక్ట్ కానివ్వండి, మిగతా యాక్ట్తో ఇప్పుడు చేయాల్సింది ఎప్పుడో చేయాలి ఉండేది. పోర్ట్ ఆఫ్ అంటే మీరు ఎయిర్పోర్ట్లో దిగుతున్నారా, మీరు బోట్లో వస్తున్నారా, మీరు షిప్లో వస్తున్నారా, మీరు ల్యాండ్ బార్డర్ క్రాస్ చేస్తున్నారా, ఎక్కడైనా చేసినప్పుడు మీరు యూ షుడ్ బీ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. సరే మీరు వస్తున్నారు, మీరు యాజ్ అ పాస్పోర్ట్ తీసుకొని మీ వీసా తీసుకొని వస్తున్నారు, మీరు కరెక్ట్గా ఫారెన్ ఆఫీస్ యాక్ట్ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. హోటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు యూజువల్లీ. పాకిస్తానీ వాళ్ళు ఉంటే వాళ్ళు రెగ్యులర్ డైలీ ఇన్ఫార్మ్ చేయాలి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడంతే. సో ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి మన దగ్గర. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనం ఇప్పుడు దాకా ఓపెన్ బార్డర్ పెట్టుకున్నాం. స్పెషల్లీ ఇప్పుడు చూడండి, మనం ఇంత గొడవ జరిగిన మణిపూర్లో మనకి మయన్మార్తోని బార్డర్ ఫెన్సింగ్ లేకుండా 700 కిలోమీటర్కి. అదే కదండి, దట్స్ వాట్ హోమ్ మినిస్టర్ మెన్షన్ చేస్తున్నది. సో అక్కడ ఒక రూల్ ఉండే, ఇప్పుడు ఫెన్సింగ్ వేస్తున్నాం మనం, ఇప్పుడు ఇంకొక 65 కిలోమీటర్ ఫెన్సింగ్ ఉంది ఇంకా. కానీ బంగ్లాదేశ్ మొత్తం వేయలేము మన బంగ్లాదేశ్ వైపు, ఎందుకంటే చాలా మటుకు చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి అక్కడ, దాంట్లో ఫెన్సింగ్ ఏమి వేస్తాం మనం. సో ఈ రాత్రిపూట వీళ్ళు బోట్లు వేసుకొని వచ్చేస్తారు అక్కడి నుంచి. సో ఈ మణిపూర్లో కూడా ఒక రూల్ ఉండే, మీరు 16 కిలోమీటర్ మణిపూర్ నుంచి మయన్మార్కి వెళ్ళొచ్చు, మయన్మార్ వాళ్ళు 16 కిలోమీటర్ మణిపూర్ లోపలికి రావచ్చు వితౌట్ ఎ పాస్పోర్ట్ అండ్ వీసా. అది ఎందుకంటే వాళ్ళ చుట్టాలు ఇప్పుడు ఇండిపెండెన్స్ కన్నా ముందు కూడా చుట్టాలు అక్కడ ఉంటున్నారు, కొంతమంది ఇక్కడ ఉంటున్నారు. సో వీళ్ళు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుని సాయంత్రం లేకుండా రేపు పొద్దున వచ్చేస్తారు మళ్ళీ వాపస్. అట్లా ఆ రూల్ తీసేశారు ఇప్పుడు. ఈ గొడవ అంతా జరిగిన తర్వాత, ఎందుకంటే డ్రగ్ ట్రేడ్ చాలా జరుగుతుంది.
లోకంలో 3 డ్రగ్ ట్రేడ్ మెయిన్ రూట్స్ ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ట్రయాంగిల్ అదొకటి, ఇంకోటి మయన్మార్, థాయిలాండ్, ఇండియా ట్రయాంగిల్ ఒకటి, గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఇంకోటి కొలంబియా, వెనిజువేలా ఆ సైడ్ నుంచి మెక్సికో నుంచి ఒక డ్రగ్ కార్టెల్ ఒకటి ఉంది. దాంట్లో ఒక అంటే ట్రంప్ ఎంటబడున్నారు ఒకరు. పాకిస్తాన్ వైపు మొత్తం ఇప్పుడు గొడవ నడుస్తుంది, అక్కడ బలూచిస్తాన్ కానివ్వండి, వాళ్ళు కొట్టుకుని వస్తున్నారు. ఇప్పుడు మన వైపు ఏం చేశారంటే బీరేన్ సింగ్ చేసిన అదే ప్రాబ్లం ఏంటి, వీళ్ళని ఆపడానికి ట్రై చేశారు. ఏది కుకీస్, వీళ్ళు మయన్మార్ వాళ్ళు కుకీస్, వీళ్ళేదో మళ్ళీ ఆ హిస్టరీ ఇంకో పెద్దది, అది చెప్పుకుంటూ పోతే వాళ్ళు కుకీస్ ఎట్లా వచ్చారు భారతదేశానికి అది ఇంకో స్టోరీ. అది ఆ టైంలో ఓపెన్ బార్డర్ ఉండే ఎవరెవరు పట్టించుకోలేదు. ఆ ఇండియా అనేది ఏంటి, మయన్మార్ అంటే అప్పుడు బర్మా అంటుండే మనం అప్పుడు ఆ టైంలో, నాకు వచ్చేది సార్. సో ఇప్పుడున్న చట్టాల ప్రకారం మీరు ఎవరైనా కానివ్వండి, మీరు భారతదేశంకి వస్తే మీకు ఫ్రీ రైడ్ లేదు, మీరు కంప్లీట్లీ చట్టాలు పాటించాల్సిందే. దానికి రూల్స్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు రాసిన రూల్స్ కాదు, మేము కొత్తగా తయారు చేసాం, మేము దాన్ని అమెండ్ చేస్తున్నాం అని చెప్పి చేశారనమాట. సో మన ధర్మశాల కాదు, ఎవడు కావాలంటే మనం సైన్ చేయలేదు, యూఎన్ రెఫ్యూజీస్ దాన్ని సైన్ చేయలేదు, వీ విల్ నాట్ సైన్ ఇట్. ఎందుకండి యూకే లాంటి, జర్మనీ లాంటి వీళ్ళందరూ తెచ్చుకొని నేను తిండి పెట్టాలన్నా? యూకేలో చూడండి, ఎవ్రీ వీక్ 500-600 మంది వస్తున్నారు బోట్లో వచ్చి, ఏంటి 5 స్టార్ హోటల్లో పెట్టేస్తున్నారు వాడిని. ఏం చూడక్కర్లేదు, వాడు 5 స్టార్ హోటల్ ఉంటాడు ఫ్యామిలీతోని, వాడికి పాస్పోర్ట్ అని వాడేస్తాడు ఎక్కడో సముద్రంలోని, నాకు పాస్పోర్ట్ లేదు ఏం లేదు, నా పేరు నాకు తెలియదు అంటాడు వాడు. ఏమనంటే వాళ్ళకి 5 స్టార్ హోటల్ ఉంచి వాళ్ళకి తిండి పెట్టి రోజంతా వాళ్ళు జిమ్కి వెళ్ళి వాళ్ళు టీవీలు చూసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 35,000 మంది ఇట్లాంటి 5 స్టార్ హోటల్ ఉన్నారు యూకేలో. 5 స్టార్ హోటల్ అని బంద్ అయిపోయినాయి లండన్లో, వాళ్ళకి స్పేస్ లేదు ఇప్పుడు. ఆలోచించండి. లక్కలీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ మొమెంటం అక్కడ మొదలైంది. ఇప్పుడు యూకేలో కూడా కొంచెం అక్కడున్న పాపులేషన్ అడుగుతున్నది, ఇదేంటి బాబు ఇస్లామిక్ కంట్రీ అయిపోతుందా? జేడీ వ్యాన్స్ చెప్పారు కదా, యూఎస్ వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఇస్లామిక్ కంట్రీ విత్ న్యూక్లియర్ బాంబ్ విల్ బి యూకే అని. కరెక్టే. సో మనం కూడా మనం బార్డర్స్ చూసుకోవాలి. డెఫినెట్లీ వాట్ అమిత్ షా హస్ బాటన్ ఇస్ ఎక్సలెంట్. బట్ ఎంత స్ట్రింజెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఉంటుంది? స్ట్రింజెంట్ అంటే